రాజ్యాంగం ఉంది. మనిషి ఎన్ని గంటలు పని చేయాలి? మనం వారానికి 45 గంటలు పని చేయాలి. వీక్ ఆఫ్ ఇవ్వాలి. వీక్ ఆఫ్ తర్వాత విషయం, కనీసం 3 రోజులకు వారానికి 2 నైట్ డ్యూటీలు చేస్తున్నాం. ఒక వారం వచ్చేసి ఒక కార్మికుడు వచ్చేసి 90 గంటలు పని చేస్తున్నాం, 90 గంటలు పైచిలకు పని చేస్తున్నాం. అయినా కానీ ఆఫీసర్లు సాటిస్ఫాక్షన్ లేదు. అది నాకు అర్థమవుతలేదు, ఎక్కడ ఉందనేది లోపం అర్థమవుతలేదు. వారానికి 2 నైట్ డ్యూటీలు ఉన్నాయి, 3 నైట్ డ్యూటీలు కొన్ని సెక్షన్ల. మరి 24 గంటలు డ్యూటీ చేస్తే వారంలో 48 గంటలు, ఎన్ని గంటలు అవుతుంది వారానికి? ఒక రోజు డ్యూటీ చేస్తే 2 నైట్ డ్యూటీ చేస్తే వారంలో డ్యూటీ లేవు మనకి. ఇదే సిస్టమ్ మన ఆపరేటర్ ఉన్నాడు, 3 చేస్తున్నారు, ఒక రిలీవ్ అవుతుంది. వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు సమస్య ఉంది, ఇద్దరు డ్యూటీలు వేస్తున్నారు. మరి ఇప్పుడు ట్రాన్స్కో ఏఈలు జేఈలు ఉన్నారు, ఏడీలు ఉన్నారు, ట్రాన్స్కోలో శ్రీశైలంలో పనిచేస్తారు. 2 రోజులు షిఫ్ట్ చేసుకుంటారు, 4 రోజులు హాలిడే. మరి మనకెందుకు లేదు? మరి షిఫ్ట్ చేసినాక డ్యూటీ నెక్స్ట్ డే హాలిడే. అదే అర్థం కాదు. కొంతమంది తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నారు, ఆఫీసర్లు కావాల్సుకొని మాట్లాడుతున్నారు, అర్థం కాదు, వేధిస్తుంది. నేను ఈ సందర్భంగా ఈ జెండా పూర్వకంగా చెప్తున్నాం, ఇక మీదట ఎవరన్నా కానీ ధర్మంగా నడుతాం. నువ్వు ఒకవేళ పని ఉంటే నీకు ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వస్తున్నాం. మేము రీడింగ్ టైంలో వస్తున్నాం, డీలిష్ టైంలో వస్తున్నాం, నైట్ డ్యూటీ చేసి కూడా డ్యూటీలు చేసుకుంటున్నాం. మా అవసరం పని ఏముందో ఖచ్చితంగా తీసుకుంటున్నాం. కాదు మ్యాండేట్గా రావాలంటున్నాం, అది కరెక్ట్ కాదు. ఈ సర్కిల్లో మరీ ముఖ్యంగా 3-4 ఏళ్ళు మరీ ఇబ్బంది పెడుతున్నాం. మరి అట్లా చట్టం ఉంటే చట్టం ఒక పేపర్ ఇస్తే అయిపోతే మేము చేస్తాం, దాని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ చెప్తున్నాను ప్రెసిడెంట్ సెక్రటరీకి, నెక్స్ట్ ఈసారి ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా సీఎండీకి లెటర్ ఇవ్వాలి. ఇది మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కార్మికుడు బీపీ షుగర్ ఉండి టాబ్లెట్ వేసుకొని నైట్ డ్యూటీ చేసి మళ్ళీ నెక్స్ట్ నైట్ డ్యూటీ చేయాలంటే పిల్లలు ఏం కావాలి? మనకు కూడా పిల్లలు ఉంటారు కదా, మనం పోవాలి కదా, చూసుకోవాలి కదా. 9 గంటలకు వచ్చి తెల్లారి 9 గంటలకు మధ్యరాత్రి సాయంకాలం పోయినా అని ఒక్కరోజు ఏదైనా పని ఉంటే నువ్వు లీవ్ లెటర్ పోయినావు అంటున్నారు. చాలా మంది నైట్ డ్యూటీ చేసి డే డ్యూటీ చేసి అయినా కానీ ఏదైనా ఒక రోజు అవసరం ఉంటుంది, నెల రోజుల నువ్వు చెప్పిపోలే, నువ్వు లీవ్ లెటర్ పోలేను. 9 గంటల దాకా ఇన్నే అనుకున్నాం, మళ్ళీ లీవ్ లెటర్ ఎందుకు చెప్పాలి? మీకు ఇచ్చిన చట్టంలో మాకు ఇచ్చిన ఏపీఎస్సీ రూల్స్లో కాకపోతే స్టాండింగ్ ఆర్డర్స్ అట్లా ఏమైనా ఉందా? మరి ఎందుకు వేధిస్తున్నారు? అట్లా అర్థమవుతలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే స్పెసిఫిక్గా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. కుటుంబాల కలహాలు లేవనెత్తున్నారు. వీళ్ళ వల్ల ఏమైతుంది తెలుసా? ఒక నైట్ డ్యూటీ చేసి ఇన్నే ఉంటాడు, దూరం ఉంది, మళ్ళీ వచ్చి ఇన్నే ఉంటాడు, నెక్స్ట్ డే ఉడికి ఇన్నే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇన్నే 2 జతలు పెట్టుకొచ్చుకోండి. ఇంటికాడ సమస్య వచ్చిందన్నా, ఇంట్లో కొట్లాడుతుంది అంటే మీరు 3 రోజులుగా మాత్రం ఇంటికి పోతున్నా, డ్యూటీ చేస్తున్నా, ఏదైనా డౌట్ వస్తుంది వాళ్ళకు కూడా. ఇంట్లో ఆడేవాళ్ళు నువ్వు రాత్రి చేసేవి, ఇంటికి వస్తేవి, మళ్ళీ పోతే మళ్ళీ నైట్ డ్యూటీ చేసేవి, అక్కడనే ఉంటుంది. మరి ఇంటికి రాకపోతే ఇంట్లో ఏమనుకోవాలి? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఇంకేదైనా చేస్తున్నావా, డౌట్ వస్తుంది. 2-3 ఇష్యూ నా దగ్గరికి వచ్చింది కార్మికులది ఈ సమస్య మీద. నేను దాని మీద డీలో కూడా లెటర్ ఇచ్చిన. ఎంత దారుణంగా ఉంది చెప్పండి పరిస్థితి. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. దీని మీద ఏడికైనా కొట్లాడడానికి యూనియన్ రెడీగా ఉంది. జెండా కింద మనం ఉన్నప్పుడు ఆ జెండా మనం కాపాడుతుంది. కొంతమంది అసోసియేషన్ చేస్తారు, ఏం టైం వస్తే టైం వచ్చినప్పుడు మనం కూడా దానికి కరెక్ట్ రిప్లై కూడా ఇస్తాం. మనం నైట్ డ్యూటీ చేస్తే పోతే మెమోలు ఇస్తుంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయన్న మా దగ్గర, చాలా సమస్యలు ఉన్నాయి. వర్క్ బాడీ అంటే అన్ని డివిజన్లు ఉన్నాయి, మనుషులు లేరు. మనుషులు ఉన్న తానా కూడా నెక్స్ట్ డే రాలేదని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. మీరందరూ కూడా దీని మీద కొద్దిగా దృష్టి సారించాలి మా సమస్యల మీద. ఇంకొకటి ఎఫ్ఓసి సిపిడి అనేది మాకు మస్ట్ అని చూడానా. ఈసారి మాకు పిఆర్సీ కంటే ఎఫ్ఓసి సిపిడే ముఖ్యం. పిఆర్సీ కంటే ముఖ్యం అయిపోయింది. ఇప్పుడు మా ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయినాక వాళ్ళు 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినాక మేము ఏం చేస్తాం? తినలేక అరగనప్పుడు ఏం చేస్తాం? మనం ఆ ముందర మటన్ 65, చికెన్ 65 అట్లా తింటే అరగదు. ఏం చేస్తాం చెప్పుకోవడానికి? అందుకొరకు ఫస్ట్ ఆరోగ్యం కాపాడుకోవాలి, దాని తర్వాత సంసారం కాపాడుకొని డిపార్ట్మెంట్ ఉంటే కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా ప్యారలల్గా మెయింటైన్ చేయాలి. ఆరోగ్యం మొత్తం సంకనాకిపోయినాక డిపార్ట్మెంట్ ఒక్కటి ఉన్నాక ఏం చేస్తావు? నీకు 1,00,000 రూపాయలు జీతం వచ్చినాక కానీ పొద్దుకి వరకు 50 గోళీలు వేసుకొని బతుకం అంటే నువ్వు బతికి వేస్ట్ కదా. దయచేసి అందరూ కూడా కార్మికులు గ్రహించాలి. మేమందరం కూడా మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రతిదీ కూడా నేను స్టేట్ బాడీలో చెప్తున్నాను. ప్రతిదీ మీటింగ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది ఎప్పుడు నీదే సమస్య చెప్తున్నాం అంటున్నారు. సమస్య సివియర్గా ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ఇంత దూరం మీరందరూ కూడా వచ్చినందుకు వేరే డివిజన్ వాళ్ళు వచ్చారు, సర్కిల్ నాయకులు వచ్చారు, చెప్పంగానే
మీ అందరు కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ షౌకత్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. నగర్ కార్మికులకు నాయకులకు ఉద్యమ వందనాలు. జెండా ప్రోగ్రాం ఇచ్చేసిన కార్మికులకు నాయకులకు ఉద్యమ వందనాలు. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి ఎప్పుడు స్టేట్ బాడీ మీటింగ్లో ఉంటే ఫస్ట్ తీసేది ఎఫ్ఓసి సిబిడి అన్న సీఎండి గారికి లెటర్ ఇవ్వండి, సీఎండి గారికి ఎప్పుడు అదే చెప్తారు. ఎందుకంటే చాలా డివిజన్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు, చాలా డివిజన్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడు మీటింగ్లో ఉన్న రాష్ట్ర కమిటీ అన్నప్పుడు అన్న ఇది సిబిడి ఇద్దాం, ఎఫ్ఓసికి లెటర్ ఇద్దాం, అది సీఎండి గారికి లెటర్ ఇద్దాం, ఎప్పుడు అదే చెప్తాం. 100% మనం పిఆర్సీ కంటే ఎఫ్ఓసి ఇంపార్టెంట్ అన్నారు కదా, 100% రాష్ట్ర నాయకత్వంతో మీకు న్యాయం చేద్దామని నేను స్టేట్ ప్రెసిడెంట్గా హామీస్తున్నాను. ముఖ్యంగా కొందరు మన దాంట్లో మన ఇబ్బంది అధికారులకు కొందరికి ఏదో మాట్లాడి సార్ నేను చేస్తలే కదా ఇల్లు చేయండి సార్ అట్లా చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు బయట వాళ్ళు ఎవరు చెప్పారు, మన వాళ్ళే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దయచేసి గ్రహించండి మనకు, ఎందుకంటే నీకు వర్క్ భారం ఎక్కువైనప్పుడు నీ పక్కనికి అవుతుంది. నువ్వు ఏదో 1 డే 2 రోజుల గురించి నీకు ఏదో అవసరంకి పోయి ఒక డి గారు ఏడిఎస్ గారు దగ్గర ఎప్పుడు మాటలు మాట్లాడితే నువ్వు ఆ నెల హ్యాపీ ఉంటావు తప్ప నెక్స్ట్ మంత్ మళ్ళీ నువ్వు కంపల్సరీ చేయాల్సిందే లేదా? ఎందుకు దయచేసి 100% చేద్దాం న్యాయం. మీకు ముఖ్యంగా ఇంకో 2 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. హెచ్ఐటి2 నాయకులకు, హెచ్ఐటి2 యూనియన్కి నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు ఒక పెద్ద క్యాడర్లు ఉన్నారు. ఇలా జేఓలు, జేపీఓలు, ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు ఉన్నారు. అలా ఎంతమంది ఉన్నారా జైలు? ఒకసారి